నమస్తే, మీ పేరు? మల్లెల లక్ష్మీనారాయణ. ఎక్కడ మీది? ఏపీ వీరవసంత దివ్యాంగుల సంక్షేమ సంఘం, దానికి రాష్ట్ర అధ్యక్షుడిని. ఏంటి మరి ఇప్పుడు చంద్రబాబు నాయుడు గారి అధికారంలోకి వచ్చి 2 సంవత్సరాలు కావస్తూ ఉంది. అసలు పరిపాలన ఏ విధంగా ఉంది? నభూతో భవిష్యత్తు. ఈ రోజున కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత ఈ రాష్ట్ర ప్రజలందరూ కూడా నిత్య కళ్యాణం, పచ్చతోరణం, వాళ్ళు పంచపక్ష పర్వణాలు తింటున్నారు. అంత అద్భుతంగా ఉంది ఈ ప్రభుత్వ పరిపాలన. రాజధానిని ఉరుకులు పెట్టేస్తున్నారు. 2014 నుంచి 19 వరకు రాజధానిని దాన్ని ఎంతవరకు చేయాలో కొంతవరకు చేస్తే, తర్వాత వచ్చిన ప్రభుత్వం రోడ్లతో సహా, తారు రోడ్లతో సహా తవ్వేసేసి ఆ కంకర అమ్ముకున్నారు, ఇనుము అమ్ముకున్నారు, రాజధానిని సర్వనాశనం చేశారు. ఎడారన్నారు, శ్మశానం అన్నారు, అక్కడ ఏం లేదన్నారు, వరదల్లో మునిగిపోతుందని రకరకాల ప్రచారాలు చేశారు. మళ్ళీ ఈ రోజున రాజధానిని ప్రపంచంలోనే అతి గొప్ప రాజధానిగా చేయటం కోసం చంద్రబాబు గారు అహర్నిశలు కష్టపడుతున్నారు. దాని ఫలితాలు ఈ రోజున కనపడుతున్నాయి. అలాగే పోలవరాన్ని కూడా నాశనం చేయడానికే కంకణం కట్టుకొని వైసీపీ ప్రభుత్వ హయాంలో మరి అసలు దానికి ఉన్నటువంటి ఆ మంత్రి అదే సబ్బరాల రాంబాబు, దాని గురించి కూడా ఏం అవగాహన లేనటువంటి అతనికి ఇవ్వటం, అందులో వచ్చే రూపాయల లాభాలు అవి మాత్రమే వాళ్ళు తీసుకోవడం జరిగింది. కానీ ఆ యొక్క పోలవరాన్ని పూర్తి చేయాలనే యొక్క సంకల్పం వాళ్ళలో కొరబడింది. ఈ రోజున కేంద్ర ప్రభుత్వం సహకారంతో బ్రహ్మాండంగా ఈ పోలవరాన్ని కూడా ఉరుకులు పెట్టించి మరి మన ఆంధ్ర రాష్ట్రానికి పచ్చని అన్నపూర్ణగా చేయటం కోసం అనేకమైనటువంటి కృషి ఈ రోజున జరుగుతుంది. అంటే గతంలోనే పోలవరాన్ని మేము చాలా మట్టుకు కంప్లీట్ చేసేసాం, ఇంకా 5% 10% మిగిలింది, అది కంప్లీట్ చేస్తే ఈరోజు జాతికి అంకితం చేయొచ్చు అని చెప్పేసి పేరునని మాట్లాడుతున్నారు. వాళ్ళు ఏం చేశారనేది రాష్ట్ర ప్రజలు చెప్పారండి. 2024లో వాళ్ళు పోలవరాన్ని ఏ రకంగా నాశనం చేశారు, మరి అట్లాగే రాజధానిని ఏ రకంగా నాశనం చేశారు, ఈ రాష్ట్రంలో ఉన్న మహిళలను ఏ రకంగా కించపరిచారు, వాళ్ళకి సభ్య సమాజం కూడా హర్షించలేని విధంగా వాళ్ళు నోరు తెరిస్తే బూతులే కదా. మరి నందమూరి తారక రామారావు గారు వచ్చిన తర్వాత మహిళల మీద, తెలుగు ఆడబిడ్డల మీద ఎంతో గౌరవం పెరిగింది. అటువంటి ఆడబిడ్డలను కూడా, వాళ్ళ యొక్క మానాలను కూడా ఆఖరికి ఎక్కడి దాకా ఎందుకండి, ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి గారి సొంత చెల్లెలు షర్మిల గారి మీద కూడా ఆవిడ యొక్క మానం మీద, ఆవిడ యొక్క అభిమానం మీద, ఆవిడకే రంకులు కట్టినటువంటి పార్టీ కదా. ఇక మిగతా ఆడబిడ్డల గురించి వాళ్ళకి ఏం ఆలోచన ఉంటుంది, ఏం పట్టింపు ఉంటుంది? ఆ విధంగా వాళ్ళు చేసిన దురాగతాలన్నీ తెలుసు కాబట్టి, అట్లాగే అమరావతిని కాపాడుకోవటం కోసం, రాజధానిని కాపాడుకోవటం కోసం మహిళలు మరి వాళ్ళు పాదయాత్ర చేస్తే, ఆ పాదయాత్రలో కూడా పోలీసు గుడ్డుకాళ్లతోటి రకరకాలుగా రౌడీల చేత, గూండాల చేత, వాళ్ళ శిబిరాల దగ్గర మరి ఏ విధమైనటువంటి రాక్షస మరి క్రీడ జరిపారో ఈ రాష్ట్ర ప్రజలు చూశారు. మరి అట్లాగే ఈ మధ్యకాలంలో కూడా సాక్షి మీడియాలో ఈ రాష్ట్రంలో అమరావతి ప్రాంతంలో ఉన్నటువంటి వాళ్ళందరూ కూడా వేశ్యలు అనే విధంగా సంబోధించి, ఆ ప్రాంతంలో ఉన్నవాళ్ళు మొత్తం కూడా వేశ్యలు అనేటటువంటి ఒక భావంతో సాక్షి మీడియాలోనే మరి రావటం జరిగింది. దానికి మరి ఎడిటరు అతను రామకృష్ణ, మరి ఇటువంటి వాళ్ళందరూ కూడా ఆ పదజాలాన్ని వాడి ఈ రాష్ట్రంలో ఉన్న మహిళలను కించపరచడం మరి ఎంతవరకు వాళ్ళు చేశారో అటువంటి దుర్మార్గులు మరి వాళ్ళు ఆ పదాలు వాడతారు కాబట్టి వాళ్ళని మరి సముద్రంలో మరి 10,000 కిలోమీటర్ల లోతులో వాళ్ళని పాతిపెట్టి చివరికి 11 సీట్లే ఇవ్వడం జరిగింది. ముఖ్యంగా ఈరోజు రాష్ట్రం అంతా కూడా ఈ కల్తీ లడ్డు మీదే రాజకీయం జరుగుతూ ఉంది. ఒకవైపు ప్రభుత్వం ఏమో కల్తీ లడ్డు సంబంధించి రిపోర్ట్స్ అన్నీ కూడా కల్తీ జరిగాయి అని చెప్పేసి ఇచ్చిందని ఒకవైపు ప్రభుత్వం వాదన చేస్తూ ఉంది. మరొక వైపు వైసీపీ అంటే గత 2019, 2014 ఉన్న ప్రభుత్వ నాయకులందరూ కూడా ఎక్కడ కూడా కల్తీ జరగలేదు, మాకు క్లీన్ చిట్ ఇచ్చిందని చెప్పి వాళ్ళు చెప్తున్నారు. అసలు మీ అభిప్రాయం ఏంటి కల్తీ లడ్డు కేసులో? సిట్టు ఇప్పుడు సుప్రీంకోర్టు కూడా ఒక విచారణ కమిషన్ వేసింది, ప్రభుత్వం కూడా ఒక విచారణ కమిషన్ వేసింది. వాళ్ళు ఇచ్చిన రిపోర్ట్లు ఉన్నాయి కదా, నెట్లో కొడితే వస్తాయండి. నెట్లో కొడితే ఈ యొక్క తిరుపతి లడ్డూ మీద కలియుగ దైవం మరి ప్రపంచం మొత్తం కూడా ఆయన ఎంతో మహిమాన్వితుడు. మరి అంతటి యొక్క ఆ భగవంతుడి మీదే వీళ్ళకి భయం లేని విధంగా
ఈ రాష్ట్ర ప్రజలందరూ కూడా ఎంతో పవిత్రంగా భావించే ప్రసాదం మీద ఆ ప్రసాదంలో ఒక కల్తీ. మరి మేము కూడా ఇక్కడ కూడా దొరుకుతాయి. మన టీటీడీ కళ్యాణ మండపాల్లో కూడా ఇవాళ ఆ ప్రసాదాలు దొరుకుతున్నాయి రాష్ట్ర వ్యాప్తంగా కూడా. ఆ ప్రసాదం తింటుంటే మరి ఒక రకమైనటువంటి వాసన వస్తుంది. మరి ఇటువంటి కంప్లైంట్లు వచ్చినప్పుడు మరి చంద్రబాబు నాయుడు గారు కానీ, మరి కూటమి నాయకులు కానీ, మరి పవన్ కళ్యాణ్ గారు కానీ మరి ఇందులో ఏదో కలిసి అనేటువంటి మేము సైంటిస్టులు కాదు, ఏం కలిసిందని చెప్పడానికి చంద్రబాబు గారు సైంటిస్ట్ కాదు, పవన్ కళ్యాణ్ గారు సైంటిస్ట్ కాదు. కానీ ఇది మాత్రం కల్తీ జరిగింది. మరి జంతు కొవ్వులో లేకపోతే ఏదైనా ఏ కెమికల్సో ఏదో జరుగుంటే అనే మాట వాడారు. ఈ రోజున సిట్ ఏం చెప్పిందంటే ఇందులో మరి కెమికల్స్తో కూడా బాత్రూంలో క్లీనింగ్ చేసేటటువంటి ప్రమాదకరమైనటువంటి రసాయనాలు కలిసినాయి అని చెప్పి రిపోర్ట్ ఇచ్చింది. దాన్ని వైవి సుబ్బారెడ్డి గారు వీళ్ళు కూడా ఒప్పుకున్నారు. ఆ రిపోర్ట్ని కూడా వీళ్ళు ఒప్పుకున్నారు. మరి ఇంత పాపం చేసినటువంటి వాళ్ళకి మరి ఆ వెంకటేశ్వర స్వామి మరి వాళ్ళకి శిక్ష వేశాడు. అయినా కానీ ఆ బుద్ధి లేని ఆ బుద్ధిహీనులు ఏదేదో మాట్లాడుతూనే ఉన్నారు. అయితే బాబాయ్, ఈరోజు నారా లోకేష్ గారు ఒక ప్రముఖ కంపెనీకి భూమి పూజలో పాల్గొనడానికి వెళ్ళారు. ఒకవైపు ఏమో తక్కువ రేట్లకే భూమి వేరే కంపెనీలకి అప్పచెప్పి తన బినామీలకు అప్పచెప్పి ఈరోజు భూదోపిడీ చేస్తున్నాడు నారా లోకేష్ కుటుంబ ప్రభుత్వం అని చెప్పేసి పెద్ద ఎత్తున ఒకవైపు ఆరోపణలు వస్తున్న తరుణంలో మీ అభిప్రాయం ఏంటి అసలు దీని మీద? పరిశ్రమలు రావాలంటే పారిశ్రామికవేత్తలు ప్రోత్సహించాలి, వాళ్ళకి రాయితీలు ఇవ్వాలి. ఆ విధంగా ఆ భూములు ఇచ్చినప్పుడు, ఆ పరిశ్రమలు వచ్చినప్పుడు యువతకు ఉద్యోగాల కల్పనే మన ధ్యేయం. ఆ విధంగా వాళ్ళకి రాయితీలు ఇవ్వండి, ఎవరు రారు, ఏ పారిశ్రామికవేత్త రారు. ఆ విధంగా ప్రజల యొక్క బాగు కోసం, యువత ఉద్యోగాల కోసం మరి ఇటువంటి యొక్క నిర్ణయాలు ఈ ప్రభుత్వం తీసుకుంది. ఈ ప్రభుత్వమే కాదు, గత ప్రభుత్వంలో కూడా 99 పైసలకు ఇచ్చిన దాఖలాలు కూడా ఉన్నాయి. ఆనాడు ఉన్నాయి, ఈనాడు ఉన్నాయి. ఇవన్నీ కూడా మరి ఆనాడు మరి వైసీపీ వాళ్ళ కమిషన్లకి చంద్రబాబు గారి టైంలో వచ్చినటువంటి పరిశ్రమలు కూడా ఈ కమిషన్లు ఇవ్వలేక అనేకమైన పారిపోయిన విషయం కూడా ఈ రాష్ట్ర ప్రజలందరికీ తెలుసు. అట్లాగే మరి ఇవాళ శరవేగంగా ఈరోజు కూటమి ప్రభుత్వం వచ్చిన ఈ 20 నెలల కాలంలో అనేకమైన పరిశ్రమలు ఈ రాష్ట్రంలో వచ్చినాయి. యువతకు అనేక ఉద్యోగాలు కూడా వచ్చినాయి. ఇంకా జాబ్ క్యాలెండర్ కూడా ఇచ్చి మరి రేపు మార్చి ఏప్రిల్లో మరి 1,00,000 ఉద్యోగాలు, ప్రభుత్వంలో ఉన్న ఖాళీ ఉన్న ఉద్యోగాలు, అన్ని డిపార్ట్మెంట్లో ఉన్న ఉద్యోగాలను 1,00,000 పైగా మరి నోటిఫికేషన్ కూడా విడుదలయ్యే అవకాశం కూడా ఉంది. చెప్పినట్టుగా చేస్తున్న ఈ కూటమి ప్రభుత్వానికి అట్లాగే చంద్రబాబు నాయుడు గారికి సందర్భంగా జయజయలు పలుకుతున్నాం. మరి ఈ యొక్క యువతకు ఉద్యోగాల కల్పనలో మరి కష్టపడుతున్నటువంటి నిద్రాహారాలు మానేసి దేశ విదేశాల్లో తిరుగుతున్నటువంటి మరి నారా లోకేష్ బాబు గారికి, పవన్ కళ్యాణ్ గారికి కూడా ఈ సందర్భంగా మా యొక్క ఏపీ వీర వసంత సంఘం తరఫున కృతజ్ఞతలు తెలియజేస్తున్నాం.